అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. ఆంటీకి అంకుల్ కూడా ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చేరు వచ్చిన సేవకుని కూడా నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు చిన్నతనంలోనే మ్యారేజ్ అయింది, కానీ లోక జ్ఞానం ఏందో తెలియనప్పుడు దేవుడు మా ఇద్దరిని జతపరిచిండు. మా అత్తమామ లేనూరు, చనిపోయారు. అయితే నాకు అనేక శ్రమలు, చాలా ఇబ్బంది. నేను ఎవరితోనన్నా మాట్లాడినప్పుడైనా నిందలు, అవమానాలు, చీగొట్టినట్టు ఇవన్నీ జరిగేది. నేను చెయ్యని ప్రార్థనలు లేవు, ఉపవాసాలు లేవు, లెక్కలేని ఉపవాసాలు ఉండడం జరిగింది, ప్రార్థనలు చేయడం జరిగింది. నాకు దేవుని గురించి కూడా కొత్తలో తెలియకపోయేది. అయితే కొంచెం కొంచెం పెళ్ళైనాక 1 ఇయర్ అయింది, 2 ఇయర్ అయింది, 3 ఇయర్స్ తర్వాత దేవుడు అంటే ఏంది, దేవుని రుచి చూడడం అంటే ఏంది, ఆ వాక్యం అంటే ఏంది, ఏ విధంగా ఫలించాలి, దేవుని మార్గంలో ఏ విధంగా నడవాలనేది నాకు తెలుసుకోవడం జరిగింది. నేను పెద్ద హెబ్రోన్లో బాప్తిసం తీసుకునడం జరిగింది. నేను సండే స్కూల్కి వెళ్ళడం జరిగింది. అయితే నా జీవితంలో అనేక శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. నా రక్త సంబంధులైనా, నా బంధువులైనా ఎవరు కూడా నన్ను చేరదీసలే. ఆపతొస్తే కూడా ఆదుకునేవారు ఎవరు లేరు. నాకు ఆపతొస్తే ఆదుకునేవారు ఎవరంటే మందిరం బిడ్డలే. మందిరమే నా కుటుంబం అనుకొని నేను ఉండేదాన్ని. అయితే నాకు 3 పాపల తర్వాత మా యజమానికి కొడుకు కావాలని సంతోషం ఉండే, కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏమి చేసినా కుమారుడు పుట్టలే. నేను నా 3 పాపల తర్వాత కూడా అబార్షన్లు చేసుకోవడం జరిగింది. 3 అబార్షన్లు అయినాయి. అయితే ఒక అబార్షన్ మేడం నాకు సరిగ్గా చేయకపోవడం వల్ల కడుపులో ముక్కలు అట్లనే ఉండే. అయితే లాస్ట్కు బ్లాక్ అయ్యి బక్కగా అయ్యి చనిపోయే స్థితికి వచ్చినప్పుడు దేవుడు ఒక మార్గం చూపించిండు. హన్మకొండల లావణ్య హాస్పిటల్ అని అక్కడ వెళ్ళిన. ఇంతకుముందుకు మేము పెళ్ళైన కొత్తలో అక్కడ వరంగల్ వ్యవసాయ బావులు దూగేవారము. అయితే ఆ మేడం తెలిసేది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కానింగ్ చూసింది. నువ్వు ఇంకొక 1-2 నెలలు ఉంటే మాత్రం బ్రతకవు. మా మమ్మీతో నన్ను, నీ కూతురు నీ చేతికి ఉండదు, ఈమెకి ఇప్పుడే అబార్షన్ చేస్తే ఈమె బతుకుతుందని ఆ మేడం చెప్పినప్పుడు మా మమ్మీ, ఆమె డాక్టర్ అమ్మ కాళ్ళ మీద పడి, నాకు నా కూతురు కావాలి, కొడుకు లేకున్నా సరే నా కూతురికి 3 బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డల గురించి అన్న నా బిడ్డ బతకాలని మా మమ్మీ ఏడ్చినప్పుడు ఆ మేడం ఏం చేసిండు, ఇంకా అబార్షన్ చేసి నన్ను బ్రతికించడం జరిగింది. అంటే మనుషులు కాదు, కానీ దేవుడు ప్రార్థన చేసినప్పుడు మనుషులనే పంపుతాడు, మనిషి రూపంలోనే దేవుడు వచ్చేస్తాడు. మనము దేవుడు ఎందుకు వస్తలేడు, ఇప్పుడు ఆ అంకుల్ కూడా చెప్పినప్పుడు మనం ప్రార్థన చేసింది ఇంతేనా, వ్యర్థమైపోయింది, ఈ ప్రార్థన ఎన్ని చేసినా ఏమీ స్వస్థత అయితే లేదని అంటే, నేను ఒక్కటే గ్రహిస్తాను, నేను ప్రార్థన చేసినప్పుడు మనిషి ద్వారానే దేవుడు పంపుతాడు. నా జీవితంలో మాత్రం అవన్నీ జరిగినాయి. అయితే నాకు వాగ్దానాల మీద వాగ్దానాలు వచ్చేది. అయితే చాలామంది నన్ను నిందించి అవమానించి ఏలన చేసినప్పుడు నాకు ఒక వాగ్దానం వచ్చింది, నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేయదని వాగ్దానం వచ్చింది. అంటే నాతో యుద్ధం చేసేవారు ఎవరు, మా అత్తగారి తరపున వాళ్ళే. బాగా వాళ్ళ కుళ్ళు ఉండేది, మా మీద కోపం ఉండేది. ఇంకా వాళ్ళు ఏదో ఒక రాయి వేయడమో, మమ్మల్ని నేలకు తొక్కాలని, మేము పైకి ఎదగకుండా ఏదో ఒక విధంగా చేయడం జరిగింది. అయితే నేను 2022లో బెర్షిబా మందిరానికి రావడం జరిగింది. బెర్షిబా మందిరానికి వచ్చినప్పుడు నాకు 2022లో ఏమని వాగ్దానం వచ్చిందంటే, నువ్వు నిలబడి స్థలంలోకి నేను జనులను రప్పించేదను. అంటే నా స్థితి ఎట్లుండేదంటే, అప్పుడు అంటే చెప్పుకునుడు గొప్ప కాదు, చెప్పుకుంటే ఇజ్జత్ అవుతుంది అనేది కాదు. అయితే మేము ఏం చేసేదంటే, నేను నా పిల్లలు, మా యజమాడు నాతో పాటు ఉండేవాడు కాదు. మాకు బ్లాస్టింగ్ బండి ఉండేది, ఆ బండి తీసుకొని వికారాబాదు, అక్కడ వెల్దండు, మహబూబ్నగర్ ఇట్లా పోయేది. నేను పిల్లలు ఒంటరిగా ఉండేవాళ్ళం. అంకుల్కి తెలుసు మా ఇల్లు కొనకుంటుంది. అయితే అట్లా ఉండేవాళ్ళం. ఇంట్లో రెంట్కున్నప్పుడు కూడా రెంట్ కట్టుకుంటా ఇంటి ఓనర్ పని చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు కూడా బాగా హింసించడం,
నాకు ఇల్లు రెంట్కి దొరకాలంటే కాళ్ళకున్న చెప్పులు అరిగేది. ఏంది ప్రభా ఎన్ని రోజులు తిరగాలి, ఈయన చూస్తే నా దగ్గర ఉండడు, ఎందుకు నాకు ఈ శ్రమ ఈ బాధ, నీ చిత్తమైతే నాకు ఒక గృహం ఈ ప్రభా, ఒక్క రూమ్ వేసుకున్నా సరే, ఒక ప్లాట్ ఇచ్చిన అందులో ఒక గుడిసె వేసుకున్నా సరే ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు మంచి విశాలమైన ఇల్లు ఇచ్చిండు ఎన్ఎఫ్సి నగర్లో. అదేవిధంగా నీ శత్రువుల మీద నీకు నేను నెమ్మది కలుగచేసేదను. అయితే నాకు మనసులో ఒకటి ఉండేది, నన్ను తిట్టిన వారిని నేను ఎప్పుడు తిట్టాలా, నన్ను ఇట్లా అన్నారు, నేనేం చేసినాని, నేనేం తప్పు చేయకపోయేది కదా, ఎందుకు అట్లా నన్ను అన్నారని నాకు బాగుండేది. నాకు 2022లో ఈ వాగ్దానం వచ్చింది, నీ శత్రువుల మీద నీకు నెమ్మది కలుగచేసేదనని. ఇక అప్పుడు అట్లా వాగ్దానం ఇచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా ఇంకొక వాగ్దానం ఏమొచ్చిందనంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏందని అనగా, వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవా అని వారు తెలుసుకుందురు. అయితే నేను ప్రజల మధ్యలో ఎవరితోటైనా మాట్లాడాలంటే ధైర్యం ఉండపోయేది, భయపడేది అనేసి నేను ఇట్లా ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చిండు. ఇప్పుడు నేను ఒక 10 మంది మధ్యలో కూడా మాట్లాడనీకే దేవుడు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిండు, గొప్ప శక్తిని ఇచ్చిండు. నేను ఒక విషయంలో బాగా బాధపడేది, ఏంది ప్రభా నాకు 3 కూతుర్ని ఇచ్చినవు, ఆస్తి ఉంది కదా, ఈ ఆస్తి ఎవరికి పోతుంది అని అన్నప్పుడు బాగా బాధపడ్డప్పుడు దేవుడు నాకు నా పిల్లలకి ఫ్రీగా సీట్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు చదువుకుంటారు, ఫస్ట్ ర్యాంకులు కొట్టిరు. అప్పుడు పడ్డ బాధ కంటే ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్న చదువులో చూస్తే చాలా సంతోషం అవుతుంది. దేవుడి కొద్ది సాక్ష్యం దీవించిన గాక. ఆమె.